3 ఫేజ్ ఆల్టర్నేటర్ యొక్క లోడ్ పనితీరు మరియు వోల్టేజ్ నియంత్రణను నిర్ణయించండి. అందరికీ నమస్కారం. నేటి వీడియోలో మనం లోడెడ్ 3 ఫేజ్ ఆల్టర్నేటర్ యొక్క పనితీరును మరియు వోల్టేజ్ రెగ్యులేషన్ గురించి ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ సెషన్ను పరిశీలిస్తాం. లక్ష్యాలు: ఈ సాధనం ముగింపులో మీరు ఇవి చేయగలరు: ఆల్టర్నేటర్ యొక్క వోల్టేజీని కనెక్ట్ చేయడం, ప్రారంభించడం, అమలు చేయడం మరియు నిర్మించడం. రెసిస్టివ్ ఇండక్టివ్ లోడ్ను 3 ఫేజ్ ఆల్టర్నేటర్కి కనెక్ట్ చేయడం. ఆల్టర్నేటర్ యొక్క వోల్టేజ్ నియంత్రణను నిర్ణయించడం. సాధనాలు, పరికరాలు: కాంబినేషన్ ప్లాయర్స్ 200 mm 1, రౌండ్ నోస్ ప్లాయర్స్ 150 mm 1, ఎలక్ట్రీషియన్ కత్తి 1, ఎంఐ అమ్మీటర్ 0 నుండి 20 ఆంపియర్ 3, ఎంఐ వోల్టమీటర్ 0 నుండి 500 వోల్ట్ 1, ఎంసి అమ్మీటర్ 0 నుండి 5 ఆంపియర్ 1, ఫ్రీక్వెన్సీ మీటర్ 500 వోల్ట్ 45 నుండి 50 హెర్ట్జ్, సింగిల్ ఫేస్ పవర్ ఫ్యాక్టర్ మీటర్ 500 వోల్ట్ ప్లస్ 0.5 నుండి -0.5 pf 1, టాకోమీటర్ 300 నుండి 3000 rpm 1. పరికరాలు, యంత్రాలు: స్పీడ్ కంట్రోల్ కోసం DC షంట్ మోటారుతో సదుపాయాన్ని కలిగి ఉన్న 3 ఫేజ్ ఆల్టర్నేటర్ 500 వోల్ట్స్ 10 కిలోవాట్స్ 1 సెట్. 3 ఫేజ్ ల్యాంప్ లోడ్ 400 వోల్ట్స్ 5 కిలోవాట్స్ 1 నెం. DOA స్టార్టర్ మరియు స్విచ్తో 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ మోటార్ 500 వోల్ట్స్ 50 హెర్ట్జ్ 3 HP 1 నెం. మెటీరియల్స్: PVC ఇన్సులేట్ స్ట్రాండెడ్ అల్యూమినియం కేబుల్ 10 మీటర్. TPIC స్విచ్ 32 ఆంపియర్ 500 వోల్ట్ 2. టాస్క్ 1: ఆల్టర్నేటర్ యొక్క వోల్టేజీని కనెక్ట్ చేయండి, ప్రారంభించండి, అమలు చేయండి మరియు నిర్మించండి. ఇవ్వబడిన ఆల్టర్నేటర్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను టేబుల్లో వ్రాయండి. ఇచ్చిన 3 ఫేజ్ ఆల్టర్నేటర్ యొక్క నేమ్ ప్లేట్ రేటింగ్ల రేటెడ్ కెపాసిటీ ప్రకారం కేబుల్లు, ఫ్యూజ్ వైర్లు, స్విచ్లు మొదలైన వాటి యొక్క సరైన పరిమాణాలను ఎంచుకోండి. ఎక్సైటర్ అవుట్పుట్ టెర్మినల్లను రియోస్టాట్, ఆమ్మీటర్ మరియు వోల్టమీటర్తో ఆల్టర్నేటర్ ఫీల్డ్కు కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం ఆల్టర్నేటర్ టెర్మినల్స్ RYB మరియు ANలను లోడ్కు కనెక్ట్ చేయండి. లోడ్ స్విచ్లను అలాగే ల్యాంప్ లోడ్ యొక్క అన్ని ల్యాంప్ స్విచ్లను ఆఫ్ స్థానంలో ఉంచండి. దాని రేటింగ్ వేగంతో ఆల్టర్నేటర్ను నడపండి. వేగాన్ని కొలవండి మరియు రికార్డ్ చేయండి. ఫీల్డ్ రియోస్టాట్ను ఆల్టర్నేటర్ యొక్క రేట్ చేయబడిన వోల్టేజ్కి సర్దుబాటు చేయడం ద్వారా దాని వోల్టేజ్ను రూపొందించండి. చదివి రికార్డ్ చేయండి. టాస్క్ 2: రెసిస్టివ్ లోడ్తో 3 ఫేజ్ ఆల్టర్నేటర్ను లోడ్ చేయండి. ల్యాంప్ లోడ్ యొక్క TPIC స్విచ్ను మూసివేసి లోడ్ కరెంట్ యొక్క విలువలను ఇది 0 అవుతుంది. టెర్మినల్ వోల్టేజ్, పవర్ ఫ్యాక్టర్ మరియు ఫ్రీక్వెన్సీని టేబుల్ 2లో వ్రాయండి. ల్యాంప్లను ఒక్కొక్కటిగా ఆన్ చేయడం ద్వారా లోడ్ కరెంట్ను 1 ఆంపియర్కి నెమ్మదిగా పెంచండి. టేబుల్ అన్ని రీడింగ్లను రికార్డ్ చేయండి. 1 ఆంపియర్ దశల్లో ల్యాంప్లను ఆన్ చేయడం ద్వారా ఆల్టర్నేటర్ యొక్క 3 దశల్లో లోడ్ కరెంట్ను దాని రేటింగ్ విలువకు సమానంగా పెంచండి. ప్రతి దశకు కరెంట్, వోల్టేజ్ మరియు పవర్ ఫ్యాక్టర్ ఫ్రీక్వెన్సీని గమనించండి మరియు టేబుల్ 2లో రీడింగ్లను వ్రాయండి.
లోడ్ను క్రమంగా 0కి తగ్గించండి. టిపిఐసి స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా ల్యాంప్ లోడ్ను తెరవండి. టాస్క్ 3 మెనస్ ఫేజ్ మోటార్ ఇండక్టివ్ లోడ్ ద్వారా 3 ఫేజ్ ఆల్టర్నేటర్ను లోడ్ చేయండి. మోటారు లోడ్ యొక్క టిపిఐసి మూసివేసి మరియు డిఓఎల్ స్టార్టర్ ద్వారా మోటారును ప్రారంభించండి. టేబుల్ 3లో లోడ్ కరెంట్, టెర్మినల్ వోల్టేజ్, పవర్ ఫ్యాక్టర్ మరియు ఫ్రీక్వెన్సీని చదవండి మరియు రికార్డ్ చేయండి. మోటార్ లోడ్ యొక్క టిపిఐసి స్విచ్ని ఆఫ్ చేయండి. టాస్క్ 4 ఆల్టర్నేటర్ యొక్క వోల్టేజ్ నియంత్రణను నిర్ణయించండి. మోటారు లోడ్ యొక్క టిపిఐసి స్విచ్ని మూసివేసి మరియు డిఓఎల్ స్టార్టర్ ద్వారా మోటారును ప్రారంభించండి. ల్యాంప్ లోడ్ యొక్క టిపిఐసి స్విచ్ని కూడా మూసివేయండి మరియు 1 ఆంపియర్ దశల్లో ఆల్టర్నేటర్ యొక్క రేట్ విలువ వరకు లోడ్ కరెంట్ను పెంచండి. టేబుల్ 4లో లోడ్ కరెంట్, టెర్మినల్ వోల్టేజ్, పవర్ ఫ్యాక్టర్, ఫ్రీక్వెన్సీ విలువలను చదివి రికార్డ్ చేయండి. లోడ్ని తగ్గించి ఆల్టర్నేటర్ని స్విచ్ ఆఫ్ చేయండి. టెర్మినల్ వోల్టేజ్ వర్సెస్ లోడ్ కరెంట్ని చూపించే అదే గ్రాఫ్లో టేబుల్స్ 2, 3 మరియు 4లో రికార్డ్ చేసిన రీడింగ్ యొక్క 3 సెట్ల కోసం 3 వక్రతలను గీయండి. టెర్మినల్ వోల్టేజ్ను y అక్షంలో ఉంచండి మరియు x అక్షంలో కరెంట్ను లోడ్ చేయండి. డెలివరీ చేయబడిన శక్తిని పోల్చండి. రెసిస్టివ్, ఇండక్టివ్ లోడ్లు సంబంధిత లైన్ కరెంట్ మరియు లైన్ వోల్టేజ్ మరియు పవర్ ఫ్యాక్టర్తో కనీసం 3 వేర్వేరు లైన్ కరెంట్ విలువలు. ఫార్ములా ఉపయోగించి 5 మరియు 10 ఆంపియర్ల వద్ద పైన పేర్కొన్న విభిన్న లోడ్ల కోసం వోల్టేజ్ నియంత్రణను లెక్కించండి. వోల్టేజ్ నియంత్రణ శాతం %VR. %VR సమానం లోడ్ వోల్టేజ్ సంఖ్య మైనస్ పూర్తి లోడ్ వోల్టేజ్ బై పూర్తి లోడ్ వోల్టేజ్ ఇంటూ 100కి. మునుపటి దశల ఆధారంగా 5 మరియు 10 ఆంపియర్ల ముగింపు 1. ముగింపు 2. టాస్క్ 1 ఆల్టర్నేటర్ యొక్క వోల్టేజీని కనెక్ట్ చేయండి, ప్రారంభించండి, అమలు చేయండి మరియు నిర్మించండి. ఇవ్వబడిన ఆల్టర్నేటర్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను టేబుల్లో వ్రాయండి. ఎక్సైటర్ అవుట్పుట్ టెర్మినల్లను రియోస్టాట్, ఆమ్మీటర్ మరియు వోల్టమీటర్తో ఆల్టర్నేటర్ ఫీల్డ్కు కనెక్ట్ చేయండి.
సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం ఆల్టర్నేటర్ టెర్మినల్స్ RYB మరియు ANలను లోడ్కు కనెక్ట్ చేయండి. లోడ్ స్విచ్లను అలాగే ల్యాంప్ లోడ్ యొక్క అన్ని ల్యాంప్ స్విచ్లను ఆఫ్ స్థానంలో ఉంచండి. దాని రేటింగ్ వేగంతో ఆల్టర్నేటర్ను నడపండి. వేగాన్ని కొలవండి మరియు రికార్డ్ చేయండి. ఫీల్డ్ రియోస్టాట్ను ఆల్టర్నేటర్ యొక్క రేట్ చేయబడిన వోల్టేజ్కి సర్దుబాటు చేయడం ద్వారా దాని వోల్టేజ్ను రూపొందించండి. ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఆల్టర్నేటర్ని కనెక్ట్ చేయడం, ప్రారంభించడం మరియు రేటెడ్ వోల్టేజ్ బిల్డ్ చేయడం, ఆల్టర్నేటర్కు రెసిస్టివ్ మరియు ఇండక్టివ్ లోడ్ని కనెక్ట్ చేయడం, ఆల్టర్నేటర్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ గుర్తించడం. ఈ టెక్నికల్ ప్రక్రియ అందరికీ స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.